ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభు మనకిచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి, విలువైన రోజును బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఏంటో ఒకసారి చూద్దాము. అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెలిసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. జాన్ chapter 11 verse 40. Jesus said to her, did I not tell you that if you believed you would see the glory of God? ఈ యొక్క వాక్య భాగంలో నీవు నమ్మిన ఎడల అనే మాటను మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. చాలామందికి దేవుని యొక్క కార్యాలు చూడాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. దేవుడు వారి జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయాలని వారు అనుకుంటారు. నిజమే కదండి. విశ్వాసులంగా ఉన్న మనం అందరం కూడా ప్రథమంగా ఆశించేది, మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, మనకేమైనా అప్పుల సమస్యలు ఉంటే, మన కుటుంబంలో సమస్యలు, విభేదాలు, గొడవలు ఉంటే, ఇంకా ఏ విధమైన సమస్యలు మనకున్నప్పటికీ వాటి నుంచి ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించాలని మనం ఆశపడతాం. అయితే ఈ కార్యాలు జరగాలి అంటే ఈరోజు స్వయాన యేసుక్రీస్తు వారే ఈ మాటలు ప్రకటిస్తున్నారు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తావు. హల్లెలూయా. ఎవరండి ఈ మాటలు ఎవరికి చెప్పారు అని ఒక్కసారి మనం చూడగలిగితే, ఈ మాటలు యేసుక్రీస్తు వారు మార్తతో చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు వారు లేని సమయంలో లాజరు అనారోగ్యంతో ఉన్నట్టు, చనిపోబోతున్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత 4 రోజులు గడిచేసరికి యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళేసరికి లాజరు చనిపోయి ఉంటాడు, సమాధి చేయబడుతుంది. అన్నీ కూడా అయిపోతాయి. అందరూ కూడా విలాపిస్తున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు. ఎవరికి కూడా తిరిగి హోప్స్లో మరలా లాజర్ తిరిగి లేస్తాడని అక్కడున్న వారు ఎవ్వరు కూడా అనుకోలేదు. ఎవరు కూడా అనుకోరు కదండి. చనిపోయిన వ్యక్తి తిరిగి లేస్తాడా? ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ యేసుక్రీస్తు వారు వస్తే అనారోగ్యంగా ఉంటే బాగు చేస్తారేమో, జ్వరం వస్తే జ్వరం నుంచి విడుదలిస్తారేమో పేతురత్తకి ఇచ్చినట్టు. ఒకవేళ కళ్ళు లేకపోతే కళ్ళు ఇవ్వగలరేమో, ఒకవేళ మాటలు లేకపోతే మాట్లాడడానికి స్వరం ఇవ్వగలరేమో, కానీ తిరిగి లేపడం అనేది వారు చూడలేదు. అందుని బట్టి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ పర్టిక్యులర్ సందర్భంలో మార్తతో చెప్తా ఉన్నారు. ఏంటి అంటే, మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావని నేను చెప్పలేదు. అంతకుముందే యేసుక్రీస్తు వారు 2 సార్లు చెప్పారు. ఇది 3వ సారి అండి. 2 సార్లు చెప్పారు. అయినప్పటికీ ఆమెలో విశ్వాసం రాలేదు. ఎందుకు రాలేదండి అంటే, బహుశా ఆమె చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు. ఏంటండి అవి అంటే, చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడని మీరు ఆశిస్తున్నారా? అది మూర్ఖత్వమే అవుతుంది. చనిపోయిన వ్యక్తి ఏ రోజు కూడా బ్రతకలే. మేము తరతరాలుగా చూస్తున్నాం. మా తాత ముత్తాతలు కావచ్చు, ఎవరు కూడా తిరిగి లేవలేదు, మా దగ్గరికి రాలేదు. సో నీవు కూడా నమ్మకూడదు. అనేక అవిశ్వాసపు మాటలు విన్నది కనుక ఆమెలో ఏమొచ్చింది? అపనమ్మిక వచ్చింది. ఒక విశ్వాసికి అపనమ్మిక రావడం చాలా డేంజర్. అవునండి. ఆ మార్త కూడా అపనమ్మిక కలిగి ఉండడం బట్టి ప్రభు ఆ యొక్క మూసివేసినటువంటి ఆ సమాధిని తెరవండి అన్నప్పుడు ఆమె సొంత అక్క అంటున్న మాటలు ఏంటంటే, యేసయ్య వద్దు. ఎందుకో తెలుసా? ఆ యొక్క సమాధి తీస్తే మా తమ్ముడు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఆ వాసన మేము భరించలేం. వి కాంట్ బేర్ దట్ స్మెల్ అని అన్నప్పుడు దేవుడు ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీతో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటో తెలుసా? నీవు నమ్మిన ఎడలా, అదేదైనప్పటికీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్, ఏ సమస్య నీలో ఉన్నప్పటికీ అదేమవుతుందట? ఖచ్చితంగా
జరిగి తీరుతుంది. దేవుడు దాని ద్వారా మహిమపరచబడతాడు. యేసయ్య అంటారు, ఈ యొక్క సమస్య, ఈ యొక్క అనారోగ్యం అనేది చనిపోవడానికి రాలేదు, కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మహిమ నిమిత్తం మన జీవితంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, దుఃఖకరమైన పరిస్థితులు వస్తాయి. అయితే మనం వాటిని చూసి భయపడకూడదు, వాటిని చూసి దుఃఖపడకూడదు. ఏదో అయిపోతుంది, నేను ఇక చనిపోతున్నాను, నా ఆస్తులన్నీ పోతున్నాయి, నా కుటుంబం మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది, నా కుమారుడు మార్గం తప్పిపోతున్నాడు అని అనుకోకూడదు. దాని ద్వారా దేవుడు ఏమవుతున్నాడట, మహిమ పరచబడబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా ఏదో సమస్య ఉండుండొచ్చు, ఏదో ఇబ్బంది ఉండుండొచ్చు. దాన్ని బట్టి దుఃఖించకు, దాన్ని బట్టి భయపడకు. నీ యొక్క విశ్వాసం, నీ యొక్క నమ్మిక ఈ లోకం పైన కాదు, కానీ దేవుని పైన నువ్వు ఉంచినట్లయితే నీవు కూడా దేవుని మహిమను చూస్తావు. ఇది అవుతుందా అండి? ఇది ఇంతవరకు కాలేదండి, ఎవరి జీవితంలో జరగలేదండి. డాక్టర్లు కూడా చెప్పేశారు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని. ఇన్ని వేల కోట్ల అప్పు నేను తీర్చలేను, ఈ కుటుంబం మారడం అసాధ్యం, నా బిడ్డ మారడం అసాధ్యం, నేను ఎగ్జామ్లో పాస్ కావడం అసాధ్యం, ఆల్ ఆర్ ఓవర్, నా ఏజ్ అయిపోయింది. ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడద్దు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తావు, చూడబోతున్నావు కూడా. ఆమేన్. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని నమ్మండి, ఆయన మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడ స్తోత్రాలు, ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహాశక్తి సంపన్నుడు, గొప్ప దేవుడు తండ్రి. అవునాయన, మీరు నమ్మినట్లయితే మీ యొక్క మహిమ మేము చూడగలుగుతాం. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన మాటల చేత మేము అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా మారుతున్నాం. అటువంటి మాటలను మా నుంచి ఈ సమయంలో దూరపరచండి. బిడ్డలు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ అద్భుతం కోసమైతే వారు తండ్రి మీ పాద సన్నిధిని చేరారో, ఆ అద్భుతాన్ని వారి జీవితంలో ఈ సమయంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం. వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి నాయన. ఎవరైతే అనారోగ్యంతో, ఎవరైతే వ్యాధి బాధలతో ఉన్నారు, ఎవరైతే అప్పుల్లో ఉన్నారు, ఎవరైతే అనారోగ్య పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారు, ఎవరైతే కుటుంబ పరిస్థితులను బట్టి బాధపడుతున్నారు తండ్రి, ఉద్యోగం లేమిని బట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నాయన, ఎస్ లార్డ్, వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి అయా. ఈ సమయంలో నాయన, ఈ రోజున తండ్రి మాకు సహాయం దయచేయండి. మా రాకపోకలు మీరు తోడేయండి, మా ప్రయత్నాలను సఫలపరచండి. మేము చేస్తున్నటువంటి అయా ప్రతి పనిని ఆశీర్వదించండి అయా. మీ సహాయం ఈ రోజంతను మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్నటువంటి ఈ యొక్క వాగ్దానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు, బలపడుతున్నారని నేను చాలా విశ్వసిస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క మాటలను, దేవుని యొక్క మాటలను అనేకులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.